తద్దినాలు ఎందుకు పెట్టాలి ఆబ్దికాలు అని అంటే, ఈ జీవుడు ఈ దేహం నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు వేరొక జీవిలోకి వెళతారు. అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, కొంతమందికి కోరిక బలంగా ఉంటుంది. నేను మరల వెంటనే ఈ కుటుంబంలోనే పుట్టాలి, నేను అనుకున్నవి కొన్ని తీరలేదు కాబట్టి నేను ఇక్కడే పుట్టాలి, ఈ విధంగానే చేయాలి అని అనుకుంటారట. అనుకుంటే ఆ విధంగా కొందరికి నెరవేరుతుంది, కొందరికి నెరవేరదు అని పెద్దలు చెప్పే మాట. మరి ఈ తద్దినాలు పెడుతున్నారు. మొదట్లో అయితే సంవత్సరం వరకు మాసికాలు పెడతారు, నెల నెల. సరే, ఎప్పుడైతే సంవత్సరం విమోకం అయిపోయిందో, సంవత్సరాలు అయిపోయినాయో, ఆ తర్వాత నుంచి కూడా సంవత్సరానికి ఒక్కసారి తద్దినం లేక ఆబ్దికం అంటారు, అది పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆబ్దికాలు పెడుతూ ఉన్నారో, ఈ ఆబ్దికాలు పెడుతున్నప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ఈ ఆహారం అంతా కూడాను వారికి ఏ విధంగా వెళుతుంది, నిజంగా వెళుతుందా అంటే వెళుతుంది ఖచ్చితంగా. ఏ విధంగా వెళ్తుంది అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారము ఏ విధంగా అయితే చేతి నుంచి తీసుకొని నోటికి అందిస్తే ఆ లోపలికి వెళ్ళి మిషన్ పచనం చేస్తుందో, అదేవిధంగా వారికి వెళ్ళేటటువంటి పద్ధతి ఉంది. ఈ తద్దినాలు పెట్టకపోతే వచ్చేటటువంటి నష్టాలు ఏమున్నాయండి? ఏమీ లేవు. ఊరికి ఎంత కనబడేదే, కనపడని దాని గురించి నేను అసలు పట్టించుకోను అంటూ ఉంటారు కొందరు. వారికి ఉత్తమ గతి కలగాలి అని అంటే తద్దినాలు పెట్టాలి. అదేవిధంగా వంశ వృద్ధి జరగాలి అంటే తద్దినాలు పెట్టాలి. వాళ్ళు ఏమన్నా శాడిస్టులా ఏంటి మనల్ని పెట్టకపోతే వంశవృద్ధి కానీకుండా చేయటానికి అని అంటే? శాడిస్టులని కాదండి. అక్కడ ఆ పితృదేవతా స్థానం అటువంటిది. నేను విపరీతంగా పూజలు చేస్తానండి, నేను ఇంకా పెట్టకపోతే ఏమవుతుంది అంటుంటారు కొందరు. పూజలు చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దేవతా ఆరాధన కంటే పితృదేవతా ఆరాధన చాలా ముఖ్యమైన. అంటే దేవతా ఆరాధన చేయకూడదని కాదు, పూజలు చేయకూడదని కాదు, పూజలు చేయాలి. అదేవిధంగా పితృదేవతలకు చేసేటటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చేయవలసిందే.